ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము నుండి 30వ వచనము వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుండి 30 వరకు పవిత్ర వచనములు. యేసు ఈ రీతిగా బోధించెను. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవితమును ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వాని ఎవడను నా యొద్ద నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి వద్ద నుండి ఎవడను దొంగిలింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని యేసు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఒక నిమిషం పాటు దేవుని నామాన్ని స్తుతించుకుందాం. చేతులు చాచి అందరు నా తర్వాత బలంగా దృఢంగా చెప్పండి. చేతులు చాచి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం. తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా స్తోత్రం. మంచి కాపరి వందనం మంచి కాపరి వందనం మంచి కాపరి స్తోత్రం మంచి కాపరి స్తోత్రం. మా మంచి కాపరి వందనం మా మంచి కాపరి వందనం మా మంచి కాపరి స్తోత్రం. మా మంచి కాపరి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీకందరికీ ఒక చిన్న ప్రశ్నతో ప్రారంభిస్తాను. గొర్రెల కాపరులు గొర్రెలకి వెనక వైపు నడుస్తారా, ముందు వైపు నడుస్తారా? ముందు. ఓ, చాలా కరెక్ట్గా చెప్పారు. సిటీలోనైతే వెనక ఒకళ్ళు ముందు ఒకళ్ళు ఉంటారండి. కానీ పల్లెటూళ్ళలో వెనక ఎవరు ఉండరు, ముందే ఉంటాడు. 100 గొర్రెలైనా 1000 గొర్రెలైనా గొర్రెలలో ఉన్నట్టు గొప్ప గుణం ఏంటంటే తమ కాపరిని పట్టి వెళతాయి. ఎవరు ముందు లేకపోతే అక్కడే కదలవయ్యి, అలానే నిలబడిపోతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పక్కన వెళ్ళిపోద్ది. కాబట్టి గొర్రెలకు ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే ఆ గొర్రెల కాపరిని అనుసరిస్తాయి. దే ఫాలో ద షెపర్డ్. అదేవిధంగా మీకు ఇంకొక ప్రశ్న, గేదెలు ఆవులు ఎడ్లు ఎన్ని చూశారు కదా, వాటి కాపరులు ముందుంటారా వెనకుంటారా? వెనకుంటారు. చూసారా, అక్కడే మనకి తేడా తెలుస్తుంది. చాలా గొప్ప తేడా తెలుస్తుందండి. ఈ పశువులకి గొర్రెలకి మాత్రమే గొర్రెల కాపరి ముందుంటే చాలు, అవి అనుసరించేస్తాయి. అప్పుడప్పుడు అతను పిలుస్తూ ఉంటాడు వాటిని, పక్కకి వెళ్తాడే, దా 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 అంతే చాలు, వెంటనే వచ్చేస్తాయి. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గొర్రెలు అనే పదం 400 సార్లు వాడబడింది. ఎన్నిసార్లు? 400 టైమ్స్. కాపరులు అనే పదం 100 సార్లకు పైగా వాడబడింది. దీనిని బట్టి మనకు అర్థమవుతుందండి ఏంటి, గొర్రెల కాపరులకు ఉన్న బంధం దేవునికి మనకి ఉన్నటువంటి అనుబంధం లాంటిదన్నమాట. నేను ఇప్పుడే 3 రోజుల క్రితం హోలీ ల్యాండ్ పవిత్ర భూమి నుంచి తిరిగి వచ్చాను. ఇప్పటికి కూడా అక్కడ గొర్రెల కాపరులు కనబడతారండి మనకి. ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా, ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా అక్కడికి మనం వెళితే చాలా కొండల మీద గుట్టల మీద గొర్రెల కాపర్లు మనకు అక్కడక్కడ కనబడతారు. మాకు గైడ్ చెప్పింది ఏంటంటే
ప్రపంచంలో ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి గొర్రెలకు ఉన్న ఉన్ని తెలుసుగా, ఆ గొర్రెల మీద పెరుగుద్ది. ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న గొర్రెలకు ఉన్నట్టు ఉన్ని అంటండి అత్యంత ఖరీదైనటువంటిది అంటండి. ఎందుకంటే సాయంత్రం పూటంట ఆ గొర్రెల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఏమంటారు మంచు పడుద్దంటండి. కాబట్టి ఆ ఇశ్రాయేలు దేశంలో పడేటువంటి ఆ మంచు కారణంగా ఆ గొర్రెలకు పెరిగేటువంటి ఉన్ని చాలా శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుందంటండి. కాబట్టి ఇట్స్ వెరీ కాస్ట్లీ ఇన్ ద వరల్డ్. చాలా ఖరీదైనటువంటిది, చాలా ధనవంతులైనటువంటి వాళ్ళే దాన్ని కొనగలరంటండి. మేము కూడా చూసాం, అక్కడ గొర్రెలకి ఈ ఉన్ని బాగా పెరిగిపోయి కళ్ళ దగ్గర కూడా మూసుకుపోయేంతగా పెరిగిపోద్ది అనమాట, చాలా వేలాడుతూ ఉంటుందన్నమాట. ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనాది కాలం నుండి దేవుడు తనను తాను కాపరిగా పోల్చుకున్నాడు. మామూలు కాపరిగా కాదు, మంచి కాపరిగా పోల్చుకున్నాడు. ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక పాట పాడాం కదా ప్రసంగానికి ముందుగా, ప్రభువేగా నా మంచి కాపరి. ఆ పాటని చరణం వరకు ఒకసారి పాడదామా? ఆ పల్లవి వరకు ఒకసారి పాడదాం అందరం కలిసి. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. మొదటి చరణాన్ని కూడా పడదాం. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపజేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపజేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసీద తీర్చును, ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసీద తీర్చును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది? 23వ కీర్తన. 23వ కీర్తన యాజ్ ఇట్ ఈస్గా రాశారు. చక్కని పాట. కొన్నిసార్లు మనం బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఈ పాట పాడుకోవచ్చు. ఈ పాటనే ఒక ధ్యానంగా మార్చుకోవచ్చు. దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరి. దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరి. అతను తెలుసు గొర్రెలను ఏ విధంగా నడిపించాలో. తన తండ్రి గొర్రెలను కాసేవాడు. తనను తాను చెప్పుకున్నాడు, ఈ మాటని చాలా సందర్భాలలో చెప్పుకున్నాడు. నేను ఒక గొర్రెల కాపరిని, గొర్రెల కాపరి అయిన నన్ను దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాడు. ఉదాహరణకి సమూవేలు మొదటి గ్రంథాన్ని తీసుకుందాం. సమూవేలు మొదటి గ్రంథంలో దావీదు ఎవరిని చంపుతాడండి? గొలియాతును చంపుతాడు. గొలియాతును చంపినప్పుడు సమూవేలు పలికినట్టు మాటలను మనందరం కూడా ధ్యానం చేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటాడంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నారు. ఎవరితోటి? ఫిలిస్టీలతోటి. ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఫిలిస్టీలతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్న సమయంలో అన్నలు యుద్ధంలో ఉన్నారు. దావీదు యొక్క అన్నలు యుద్ధంలో ఉన్నారు. తండ్రి ఏమన్నాడంటే అన్నలు ఎలాగ ఉన్నారో చూసిరాపో అని చెబితే దావీదు మామూలోడు కాదు, చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. ఎట్లాంటి వాడు? చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అప్పటిదాకా గొర్రెలు కాసుకున్నాడు.
అన్నలందరికంటే చిన్నవాడు. అన్నల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఇంతలా ఉన్నాడు, దున్నపోతులాగా ఉన్నాడు. ఒకడు దున్నపోతులాగా ఉండి రోజు పొద్దున్నే వచ్చి దేవుని యొక్క సైన్యాలు, ఎవరి సైన్యాలండి అవి? యావే దేవుని సైన్యాలు, యావే దేవుని సైన్యాలు ఎగతాళి చేస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడు. ఫిలిస్తీయుడు, గొలియాతుడు, రండి చూసుకుందాం అని చెప్పి సవాలు విసురుతున్నాడు. మీలో ఒకడొచ్చి నన్ను చంపండి, మేమందరం మీకు లొంగిపోతాం, లేకపోతే నేను మిమ్మల్ని చంపుతాను, మీరందరూ మాకు బానిసలు కావాలి అని ఎగతాళి చేస్తున్నాడు అన్నమాట. వాడికి పెద్ద చిరస్త్రాణం ఉంది, శరీరానికి చుట్టూ కవచం ఉంది, చేతుల్లో బళ్ళెం ఉంది. వాడి డాలు మోయటానికి ఇంకొకడు ఉన్నాడు. అర్థమైందా? అలాగున్నాడనమాట. భయపడిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. సౌలు రాజు కూడా దాక్కున్నాడు. సౌలు రాజు కూడా ఏం చేశాడు? దాక్కున్నాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి దాక్కున్నాడు అంటే నేను వెళ్ళి బంకర్లో పేపర్ల నిండా వచ్చింది, నేను సొంతగా చెప్పేది కాదండి, భయం పడి యుద్ధం. అలాగానే సౌలు రాజు కూడా ఈ ఫిలిస్తీన్కి భయపడి దాక్కున్నాడు. అన్నలను చూసి రావటానికి వెళ్ళినట్టు దావీదు ఇది చూశాడు. ఇది చూసి అసలు వీడెవడు? నా దేవుని సైన్యాలని, ఎవరి సైన్యం అండి అది? నా దేవుని సైన్యాన్ని ఎగతాళి చేస్తాడా వీడు అని సౌలు రాజు దగ్గరికి వెళ్ళేసి నేను వాడిని చంపొస్తానన్నాడు. నేను వాడిని దావీదు ఎంతోడు పిల్లగాడు, చిన్నపిల్లవాడు, ఒక 15-14 సంవత్సరాల వయసు వాడనమాట, ఒక యువకుడు మాత్రమే. సౌలు అన్నాడు, ఓర బాబో నిన్ను వాడు ఏంచుకొని తింటాడరా అన్నాడు. నిన్ను వాడిని చికెన్ ఫ్రై చేసుకొని తింటాడరా, వాడు మామూలుడు కాదు, వాడితో పెట్టుకో. లేదు లేదు నేను వెళతాను, చంపుతానన్నాడు. అనేసరికి అప్పుడు అంటాడండి, నువ్వెలా చంపుతావు అంటే దావీదు అంటాడండి, నేను ఒక గొర్రెల కాపరిని. ఏమంటాడు? నేను ఒక గొర్రెల కాపరిని. జాగ్రత్తగా ఆలకించండి ఈ మాటలు. ఇదిగో ఆ విషయాలు ప్రియుల మనకి 17వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇదిగో నేను నా గొర్రెలను కాస్తూ ఉండగా, నేను నా గొర్రెలను కాస్తూ ఉండగా నా గొర్రెల మీదకి పులులు, సింహాలు, తొడేళ్ళు, ఎలుగుబంట్లు వచ్చాయి. నేను వాటి మీదకి దూకి, అవి నా మీదకి దూకటం కాదు, దావీదు అంటున్నాడు, నేను వాటి మీదకి దూకి వాటి నోరును పట్టుకొని చీల్చి, జూలు పట్టుకొని వాటిని నోటిని చీల్చి వాటిని చంపివేసేవాడిని పలికి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, చంపింది నేను కాదు, చంపింది నేను కాదు. ఏమంటాడంటే, సింహాల నోళ్ల నుండి, క్రూర మృగాల నోళ్ల నుండి కాపాడినటువంటి నా దేవుడు ఈ సున్నతి సంస్కారం లేనటువంటి ఫిలిస్తీను నుండి కూడా నన్ను కాపాడతాడు. వాక్యాన్ని చదువుకుందాం. సమూవేలు 17వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాటలు దావీదు ప్రియులారా సౌలు రాజుతో పలుకుతున్నాడు అన్నమాట. నీ దాసుడు సింహములను, ఎలుగుబంటులను మట్టు పెట్టెను, సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్తీయుడును వానివలే చచ్చును, సజీవ దేవుని సైన్యములను వీడు సవాలు చెయ్యువాడా. చూడండి ఎంత మాట అంటాడు. అంటే దావీదు యొక్క ధైర్యం తన మీద కాదండి, దావీదు యొక్క ధైర్యం తన మీద కాదు, ఎవరి మీద? దేవుని మీద. తర్వాత ఏమంటాడు? ఎలుగు సింగముల వాడి గోళ్ల నుండి నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిస్తీయుని చేత చిక్కకుండా నన్ను కాపాడకుండా ఉండడు. ఆయన కాపాడతాడు నన్ను. అతని ధైర్యం ఎవరి మీద అండి? నన్ను కాపాడే నా యొక్క మంచి కాపరి. నేను గొర్రెల కాపరిని, నా కాపరి ఎవరు? ఆ దేవుడు. ప్రియులారా, దావీదు రాసుకున్నటువంటి కీర్తన ప్రభువేగా నా మంచి కాపరి, యావే నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు. అతడు ఊరికే రాయలేదండి, ఆయన పోయిటరీ రాయలా. కొంతమంది రూమ్లో కూర్చొని పోయిటరీ రాస్తారు, ఊహించుకొని పోయిటరీ రాస్తారు. దావీదు అలాగా పోయిటరీ రాయలా. తన అనుభవం. 23వ కీర్తన 23rd Psalm number 23rd ఈజ్ హిస్ ఎక్స్పీరియన్స్. అతను గొర్రెలను కాస్తుంటే దేవుడు తనను కాస్తున్నాడు. అతడు గొర్రెలు కాస్తుంటే దేవుడు తనను కాస్తున్నాడు. ప్రియులారా, దావీదు అంటున్నాడు, సింహాల నోళ్ల నుండి,
సింహాల గోళ్ల నుండి నన్ను కాపాడినటువంటి దేవుడు, సున్నతి సంస్కారం లేనటువంటి ఈ ఫిలిస్తీను నుండి కూడా నన్ను కాపాడతాడని పలికాడు కదా. ఈ రోజున నీవు నేను కూడా ఈ మాట పలకగలగాలి. మన జీవితాలలో, మన బ్రతుకులలో సాతానుడు అనేటువంటి సింహం, ఎవరు? సైతాను అనేటువంటి సింహం. సైతానుడు సింహమే. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో అంటారు కదా, సైతానుడు గర్జించు సింహములాగా పొదల మాటను నక్కి ఎవడు దొరుకుతాడా అని కబళించి వేయుటకై సిద్ధముగా ఉన్నాడు. జాగరూకులై ఉండండి, మేలుకుని ఉండండి అని పలుకుతున్నాడు కదా. మన ఆత్మీయ జీవితంలో ఎదుర్కొనేటువంటి ఈ సైతాను అనేటి సింహము నుండి కాపాడేటువంటి వాడు ఆయన, మన మంచి కాపరి అయినటువంటి దేవుడు. ప్రియులారా, దేవుని వేడుకుందాం. దేవ, మమ్ము దీవించయ్యా. నిన్ను మా కాపరిగా స్వీకరించి నీ స్వరాన్ని విని నిన్ను వెంబడించి నిన్ను అనుసరించులాగా మమ్ము దీవించయ్యా. రెండవదిగా, మేము కూడా మా స్థానాలలో, మా పరిస్థితులలో మంచి కాపరులుగా ఉండడానికి, నిన్ను పోలి జీవించడానికి మాకు శక్తినివ్వు తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మంచి కాపరి అయిన యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు వాక్యము ద్వారా మీరు మంచి కాపరి అని మేమందరము కూడా నీ ప్రియమైన గొర్రెలమని నీవు మాకు నేర్పించావు. గొర్రెలు కాపరి స్వరాన్ని వినాలి, కాపరిని వెంబడించాలి. ప్రభువా, మేము మా జీవితంలో నీ వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవించటానికి, ఆ వాక్యానుసారముగా నిన్ను వెంబడించటానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మా జీవితంలో ఎన్నోసార్లు ప్రభువా మీ స్వరాన్ని వినడానికి బదులుగా సైతాను స్వరాన్ని మేము వింటున్నాం ప్రభువా. లోకపు స్వరాన్ని వింటున్నాం ప్రభువా. శరీరం యొక్క కోరికల స్వరాన్ని మేము వింటున్నాం ప్రభు. మమ్మ క్షమించండి, మమ్మ మన్నించండి ప్రభువా. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, మంచి కాపరి అయిన దేవా, మమ్మ ఎల్లవేళలా కూడా నీ యొక్క మందలో ఉంచుకోనండి తండ్రి. ముఖ్యంగా గాయపడిన గొర్రెల కట్టు కడతానన్నావు, రోగముతో ఉన్నటువంటి వాడిని జబ్బు నయము చేస్తానన్నట్టు పరం వైద్యుడా, అనారోగ్యముతో ఉన్న బిడ్డలందరినీ ప్రభువా మీరు మీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. ఈ సమయంలో ప్రభువా ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా ఎవరైతే పూజలను అర్పించమని మరి కోరుకున్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా పూజలను అర్పించే బిడ్డలందరినీ దీవించండి, వారి ఉద్దేశాల తలంపులను దీవించండి. ప్రభువా మా కొరకే ప్రార్థించండి అని అడిగిన ప్రతి బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించమని, మరి ముఖ్యంగా ప్రభువా కుటుంబాలలో శాంతి సమాధానాన్ని, యుద్ధ వాతావరణం ఎక్కడ చూసినా ఉంది ప్రభువా శాంతిని సమాధానాన్ని లోకానికి దయచేయండి ప్రభువా. నాయకుల మనసులలో శాంతి తలంపులను నింపండి ప్రభువా. ఈ యొక్క పూజలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించమని మా ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్.